Hello guys, this is Shalini Dilip. Welcome back to my channel. So guys, first of all అందరికీ I wish you a very happy రక్షాబంధన్. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి రక్షాబంధన్ వ్లాగ్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా ఇంట్లో రక్షాబంధన్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ రాఖీ వచ్చేసి డాడీ వాళ్ళ సిస్టర్స్ అయితే తీసుకొచ్చేసారు. సో తిను వచ్చేసి పెద్ద సిస్టర్ అనమాట, ఎల్డర్ వన్. డాడీకి టోటల్గా 2 సిస్టర్స్ అనమాట. సో తిను ఎల్డర్, అత్తమ్మ తర్వాత ఈ అత్తమ్మ చిన్న అత్తమ్మ అనమాట. తిను కూడా డాడీకి పెద్దనే. డాడీ థర్డ్, అంటే డాడీ ఫ్యామిలీలో చిన్న అతను అనమాట. ఇద్దరు ఎల్డర్ సిస్టర్స్ అండ్ 1 ఎల్డర్ బ్రదర్. సో ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళు అయితే రాఖీ కట్టి స్వీట్ అయితే తినిపించేశారు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఫోటో సెషన్ అయితే అయ్యింది. దాని తర్వాత మా అత్తమ్మ మమ్మీకి ఒక రాఖీ అయితే కట్టేసింది అనమాట. ఇది మ్యాండేటరీ రాఖీ కదా, అందరికీ తెలిసినదే. సో ఇంకా అత్తమ్మ అయితే మమ్మీకి ఎవ్రీ ఇయర్ ఇలా రాఖీ కట్టేస్తుంది. సో ఇప్పుడైతే వచ్చేసాడండి మా చిన్న హీరో అనమాట ఫ్యామిలీలో, మా అయాన్ష్ వాళ్ళ సిస్టర్ షైనీ కోసము. అండ్ ఇప్పుడు షైనీ అయితే మా అయాన్ష్కి రాఖీ కడుతుందనమాట. మా అయాన్ష్ అయితే చాలా కోఆపరేట్ చేశాడనమాట. చూడండి నవ్వుతూనే ఉన్నాడు, నవ్వు అంటే మంచి క్యూట్ స్మైల్ ఇస్తున్నాడు. అండ్ అక్కడ పక్కన చూడండి జాయ్స్ అని అలిగి పడుకున్నాడు అనమాట. ఇందాక స్వీట్ తినిపిస్తే తినలేదు కదా. సో ఇంకా మా అయాన్ష్ని గుడ్ బాయ్ అంటే వాడికి ఇంకా జలసీ వచ్చేసి ఏడుస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ పాపం మా షైనీ కూడా ఫుల్ నిద్రలో ఉండింది. ఇక తప్పదు కదా, రక్షాబంధన్ అంటే ఒక మెమరీ ఉండాలి కదా, దట్టు పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ రక్షాబంధన్ కదా వీళ్ళది. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా షైనీని కూడా లేపి అలా ఫోర్స్ఫుల్గానే కట్టిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్యకి ఎంత మంచిగా బొట్టు పెడుతుందో, ఆ నిద్రలో అయినా సరే అట్లీస్ట్ కొంచెం కోఆపరేట్ అయితే చేస్తుందన్నమాట మా షైనీ పాప. సో మా అయాన్ష్ అయితే అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో అయాన్ష్కి అయితే హాయ్ చెప్పేయండి. కానీ చిన్నపిల్లలకి రాఖీ కట్టించాలంటే నిజంగా టార్చర్, అమ్మో బాబోయ్. సో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కదా పిల్లలతో. అండ్ ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ పార్ట్ అనమాట, వీడికి స్వీట్ తినిపించడం. సో వీడికైతే స్వీట్స్ చాలా ఇష్టము, స్వీట్స్ ఎంత పెట్టినా తింటాడు. సో ఫైనలీ స్వీట్ అయితే తినిపించేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క మా బ్రదర్కి అయితే రాఖీ కట్టేస్తుంది. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రాఖీకి మా అక్క మిస్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ రాఖీకి రాలేకపోయింది, బట్ ఈసారి రాఖీకి అయితే ఉండింది. అండ్ ఈసారి అయితే రాఖీ కట్టేసింది. సో ఇప్పుడైతే రాఖీ కట్టడం నా టర్న్ అనమాట. ఇంకా నేను కూడా రాఖీ అయితే కట్టేసిన తర్వాత ఇంకా తమ్ముడికి బొట్టు పెట్టేసి స్వీట్ అయితే తినిపించేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ డాటర్. సో మా పెద్దమ్మ వాళ్ళ డాటర్ కూడా రాఖీ కట్టేస్తుంది. సో ఇంకా ఇక్కడ సిస్టర్స్ అందరము కూడా లైన్గా రాఖీ అయితే కట్టేస్తున్నాం అనమాట తమ్ముడికి. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి. వేరే ప్లేస్ అంటే మా ఇంకో సిస్టర్ ఇంటికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ దీంట్లో మమ్మీది వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి, ఎందుకంటే ఈ రాఖీ కట్టినప్పుడు మమ్మీ అయితే లేరు. వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి అయితే ఇంటికి వెళ్ళారనమాట. సో ఆ వీడియో క్లిప్స్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ దీని వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంకో డాటర్ అనమాట, ఇంకో సిస్టర్. సో ఇంకా అక్క కూడా రాఖీ అయితే కట్టేసింది. సో ఇతను వచ్చేసి రాజు, మా పిన్ని కొడుకు అనమాట. సో ఇంకా ఇక్కడ రాజుకైతే అక్క రాఖీ కడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి బ్లెస్సింగ్స్ టైం. సో ఇంకా నా టర్న్ అనమాట. యాక్చువల్లీ మీనా వాళ్ళు ఈ వీడియోలో లేరు. మీనా, తమ్ముడు, అయాన్ష్ అండ్ ప్రిన్స్ ముగ్గురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట, వాళ్ళ బ్రదర్ వాళ్ళకి రాఖీ టై చేయడానికి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నాకు కాలు మొక్కే టైం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను అంటే మా సిస్టర్ వచ్చి చాలా చాలా పువ్వులు ఎక్కువ ఇల్లు ఖరాబ్ అవుతుంది అని అంటుంది అనమాట. సో ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము. అండ్ తిను భాగ్య, నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, మా సిస్టర్ తిను కూడా పెద్ద మా జాయ్స్ అంతా పెద్ద టాస్క్. రాఖీ కట్టాలి అంటే వాడికి బతిమలాడాలి. వాడికి ఏంటంటే స్వీట్ వద్దంట, బొట్టు వద్దంట, కట్టించుకోవడానికి చాలా సతాయించాడు. దాని తర్వాత మా తరుణ్ ఏంటంటే డాగిని పట్టుకొని వచ్చాడు. ఇక్కడ డాగిని చూసరికి వాడికి భయం వేసింది. ఇంకా రాఖీ కట్టుకోకపోతే డాగితో కరిపిస్తారా అని అంటే ఇంకా ఆ భయంతో రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు. చూడండి
ఇప్పుడు ఏదో అమాయకుడిలాగా ఫేస్ పెట్టి రాఖీ అయితే మంచిగా నీట్గా కట్టించుకుంటున్నాడు. అప్పటికి స్క్రైయింగ్ అనమాట, అంటే బొట్టు వద్దు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఓకే ఫైన్, బొట్టు లేకపోయింది, అట్లీస్ట్ రాఖీ అన్న కట్టేసి అని చెప్పేసి ఇంకా టీనా అయితే రాఖీ కట్టేసింది. అండ్ చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా టీనాది బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. దీంట్లో అన్నిట్లో ఫస్ట్ అనమాట. మాకే షాపింగ్ అనిపించింది కాలు మొక్కేసరికి. ఇంకా ఐస్ క్రీమ్ అయితే సంపాదించాడు. సో ఫైనలీ ఇట్స్ టైమ్ టు ప్లే గేమ్స్ అనమాట. సో ఇంకా యూనో కార్డ్స్ అయితే మేము స్టార్ట్ చేసాం ఆడతాము. మా అమ్మ ఒక్కటే తాగదు, కప్పులు సో ఈ యూనో కార్డ్స్లో చాలా టైంపాస్ అయిపోతుంది అనమాట. మేమైతే వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ గేమ్ ఆడకుండా అయితే ఉండము. అండ్ ఎస్పెషల్లీ నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి ఈ గేమ్ ఆడడానికే వెళ్తాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి ఇదే గేమ్ ఆడుతూ ఉంటాం అనమాట. అండ్ మా కజిన్స్తో కూడా ఇదే గేమ్ ఆడుతూ ఉంటాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. సో గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. యాక్చువల్లీ ఈ గేమ్ తర్వాత ఇంకో గేమ్లో మా బావ కూడా జాయిన్ అయ్యారు. బట్ ఏంటంటే ఆ గేమ్ ఇంట్రెస్ట్లో మేమైతే మాకు వీడియో తీసే థాట్ కూడా రాలేదన్నమాట. అంతలా ఇన్వాల్వ్ అయిపోయాం గేమ్లో. అండ్ పక్కన వాళ్ళని వీడియో తీయండి అని కూడా చెప్పేంత థాట్ లేదు. సో ఇంకా అంతలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఇది వచ్చేసి మా సిస్ వాళ్ళ డాగీ అనమాట. ఈ డాగీ అయితే మా సిస్ తోటే ఉంటుంది. తనను అస్సలు ఒంటరిగా వదలదు. అండ్ మా సిస్టర్ కూడా ఆ డాగీని అస్సలు వదలదు. అండ్ చూడండి పెద్దమ్మ వచ్చింది. ఇంకా పెద్దమ్మని చూసి ఓతే గార్డ్ చేస్తుంది. సో ఫైనలీ ఇట్స్ టైమ్ టు లీవ్ అనమాట. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అప్పటికి. ఇంకా ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ ఏమైందంటే మా డాగీ కట్టేసి ఉండే యాక్చువల్లీ. అది ఎలా వచ్చేసిందో తెలీదు, స్పీడ్గా గేట్ నుంచి బయటికి పారిపోయిందనమాట. ఇంకా వెంటనే టీనా ఊరికి డాగిని పట్టుకొని అయితే వచ్చేసింది. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఆటోకి వెళ్ళిపోయారు. నేను భాగ్య అండ్ జాయ్సన్ ముగ్గురం కలిసి బండిలో అయితే వెళ్ళామన్నమాట. అండ్ ట్రాఫిక్ చూడండి బీభత్సంగా ఉందన్నమాట. టూ మచ్ అంటే టూ మచ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేబీ రక్షాబంధన్ కదా, ఇంకా ఈవినింగ్ అందరూ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. ట్రాఫిక్ అయితే కంప్లీట్ ప్యాకప్ అయితే అయిపోయింది ఈరోజు. ఏ మూలకి వెళ్ళినా ట్రాఫిక్. యాక్చువల్లీ ఇది కాపరా రూట్ అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు, బట్ ట్రాఫిక్ ఉండింది. ఓకే వేరే దగ్గర నుంచి వెళ్దాము అనుకుంటే ఇంకా ఆ ఏరియా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. థ్యాంక్ గాడ్కి నేను బైక్లో ఉన్నాను కాబట్టి మధ్య నుంచి వెళ్ళిపోయాను. అదే ఈ 4-వీలర్ వెహికల్ అయితేను కంపల్సరీ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 minutes అన్నా అక్కడ స్ట్రక్ అయిపోవాల్సిందనమాట. సో ఇంకా ఫైనల్లీ ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని అయితే ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ నా ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే ప్రతిసారి సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.